గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. సో జనరల్గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే, గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలపడానికి, గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది. జనరల్గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా ధనుసు రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్లో వస్తుంది. అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే, ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో 9వ స్థానంగా చెప్తూ ఉంటాము, భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము, ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే, గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి, మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి, ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో, మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి, ధర్మం కానివ్వండి, దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనుసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. కాబట్టి జనరల్గా ఉత్తరాషాఢ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే, చాలా రెబేలియస్గా ఉంటారు, ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా, లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతూ ఉన్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్లో పడుతుంది, లేదా కొన్ని సార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్లో పడుతుంది. అందువల్ల అంటే ఎలాగైతే చెప్పానో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క విశిష్టతని ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో, మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి, చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో, మన నాలెడ్జ్, మన విజ్డమ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో, అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే
శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా, ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు, మంచి విషయాలు, సద్మార్గంలో ఉండడానికి, న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో, ఈ 2 నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై 10వ తారీఖున ఉంటుంది. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే మనకి జనరల్గా చాలా మందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూపేణ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ అసలు మనకి గురువులు ఎంతమంది, ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి. గురువులు మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా అంటే వేద గురు, బోధ గురు, నిషిద్ధ గురు, కారణ గురు, వికిట గురు, మళ్ళీ మనకి నిషిద్ధ గురు, ఇలా మనకి 8 రకాల గురువులు ఉంటారు. కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారు అనమాట. ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ చేయడానికి, మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారు అనమాట. ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా, లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా, మనకి దొరుకుతారా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది. అంటే కొంతమందికి ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి గురువు లగ్నము అండ్ దశమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మీనరాశి వాళ్ళు చాలా మట్టుకు కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా సైలెంట్గా ఉంటారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు, ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి గురువుల పట్ల కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, దైవం పట్ల కూడా చాలా అపారమైన నమ్మకం ఉంటుంది. ఇక్కడ మీనరాశి జనరల్గా మోక్ష త్రికోణాన్ని కూడా రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి గురువుల పట్ల వీళ్ళకి చాలా మంచి గౌరవం ఉండడము, గురువులంటే ఇష్టం ఉండడము, గురువులు చెప్పిన మాట వినాలి అని ఒక గుడ్డి నమ్మకంతో ఉంటారనమాట మీనరాశి వాళ్ళు. గురువు విషయానికి వచ్చేసరికి ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉన్నా సరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు అనమాట మీనరాశి వాళ్ళు కానీ, మీన లగ్నం కానీ. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గురువు ఎప్పుడైనా సరే లగ్నాధిపతి అయి సప్తమ భావంలో ఉంటే గనక భాగస్వామి దగ్గర నుంచి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ దొరకకపోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ సప్తమ భావము బాధక స్థానం అవుతుంది కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి బాధక స్థానంలో ఉంటే ఇక్కడ భాగస్వామి దగ్గర కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇదే గురువు వీళ్ళకి షష్ట అష్ట వ్యయ భావాలలో ఉంటే దశమాధిపతి కూడా అవుతారు కాబట్టి ఇక్కడ కెరియర్కి సంబంధించి ఒకవేళ 10th లార్డ్ అయ్యి 6th హౌస్లో ఉంటే కనుక వీళ్ళు 9 to 5 జాబ్స్ చేస్తూ ఉంటారు. రొటీన్గా కెరియర్కి సంబంధించి జాబ్స్లోనే ఉంటారు, బిజినెస్ అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఫ్యామిలీ పట్ల వీళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది, గృహ వాతావరణంలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, తల్లి పట్ల కొద్దిపాటిగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, తల్లిపైన అపారమైన ప్రేమ అనురాగాలు వెదజల్లుతూ ఉంటారు. కెరియర్లో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గురువుకి ఎటువంటి పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినా, లేకపోతే పాపగ్రహాల వీక్షణ ఉన్నా, ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే వీళ్ళ పర్సనాలిటీలో కొద్దిపాటి